బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కాకినాడ వేట్లపాలెంలో 21కి చేరింది మృతుల సంఖ్య. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మరొకరు మృతి చెందారు. మరో 9 మంది బాధితులకు కూడా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు క్షతగాత్రులను పరామర్శించడానికి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఇటు ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఇటు హోంమంత్రి అనిత, అలాగే మంత్రి నారాయణ. ఇటు సూర్య శ్రీ ఫైర్ వర్క్స్లో భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుళ్ల దాటికి ఒక్కసారిగా అక్కడున్న కార్మికులు వాళ్ళ మృతదేహాలు ఎగిరిపడ్డాయి, గాల్లో కొంత దూరం ఎగిరిపడ్డాయి. వాటన్నిటినీ కూడా మళ్ళీ తీసుకునే వాటన్నిటికీ వెతికే ప్రయత్నం కోసం ఇటు పోలీసులు కానీ ఇటు రెస్క్యూ టీమ్స్ కానీ డ్రోన్స్ వాడారంటే దాటి మనం ఒకసారి దానికి సంబంధించిన ఎక్స్ప్లోజన్కి సంబంధించిన ఇంటెన్సిటీ మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు, ప్రకాష్తో మాట్లాడి తెలుసు. ఒక్కసారి ఇటు హోంమంత్రి అనిత ఇప్పుడు లైవ్లో మాట్లాడుతున్నారు. ఒక్కసారి అనిత, హోంమంత్రి అనిత ఏం చెప్పుకొస్తున్నారు ఒక్కసారి ఆమె మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. లేబర్ డిపార్ట్మెంట్ కి మా దగ్గర ఇంతమంది పనిచేస్తున్నారని ఇక్కడ ఉన్న ఓనర్ మాకు లిస్ట్ ఇవ్వాలి. లిస్ట్ ఇచ్చి వాళ్ళు ఒక 100 రూపీస్ అంతే సంబంధించి వెల్ఫేర్ బోర్డుకి కడితే కనుక వీళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. సో అది కూడా వాళ్ళు చెయ్యట్లా. ఇప్పుడు మా దగ్గర రిజిస్ట్రేషన్ ప్రకారం చూసుకుంటే ఓన్లీ 8 మంది మాత్రం అరౌండ్ ఇంతమంది పనిచేస్తున్నప్పుడు అదే ఆ పర్యవేక్షణ లోపం ఉంది కాబట్టి అధికారులను చర్యలు తీసుకుంటారు. మనం రాయవరం ఘటన తర్వాత ఎక్కడంతా లోపల స్టాక్ పెడతారనేది ఎక్కడ కూడా తనిఖీలు చేయట్లేదు అనేది ఇట్లా గ్రామస్తులు చెప్తున్నారు. అలాగే వ్యాపారస్తులు చాలా మంది అంటే ఎవరు అధికారులు రావట్లేదు. మరి లేబర్ ఏమైపోతున్నారు, అలాగే దీనికి సంబంధించినటువంటి అధికారులు ఏమైపోతున్నారు. మీరు అన్నది కరెక్టే. ప్రమాదం జరిగిన తర్వాత సస్పెండ్ చేయడం అన్నది మా రెస్పాన్సిబిలిటీ, మేము చేస్తాం. ముందు ఆ పర్యవేక్షణ లోపం జరిగింది కాబట్టి ఇంతవరకు వచ్చింది. నేను విషయం ఏంటంటే మీరు అన్నది నేను ఒప్పుకుంటా. చాలా మంది ఏమవుతుందంటే ఆశ కొద్ది ఇంత మెటీరియల్ మాకు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఇంత మెటీరియల్ పెట్టుకుంటాం. నేనేమంటానంటే ఒక వ్యాపారస్తుడు ఇలాంటి యూనిట్ నడిపే వ్యాపారస్తుడికి రెస్పాన్సిబిలిటీ ఉండదా అండి? నేను అదే కోరుకుంటున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ ఒక పక్క నుంచి పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు మెటీరియల్ తీసుకొచ్చే యాజమానికి ఈ రోజు పాపం యాజమాని బతికాడా చెప్పండి? ఆయన కూడా ఇందులోనే చనిపోయే పరిస్థితి వచ్చింది. ఏంటంటే కొంత మనం కూడా అలాంటి ప్రికాషన్స్, ఇలా యూనిట్స్ తయారు చేసే యజమానులు కూడా చిన్న చిన్న ప్రికాషన్స్ కంపల్సరీగా గవర్నమెంట్ సూచించిన సూచనల మేరకు చేసుకుంటే మంచిదని. నైపుణ్యం లేని కార్మికుల వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. రాబోయే రోజుల్లో ఏ చర్యలు తీసుకోబోతున్నారు? అందుకే మొత్తం సీఎం గారు కూడా మళ్ళా రీఎన్ఓసి కూడా ఇవ్వడానికి అన్ని ప్రస్తుతానికి అన్ని ఆపిన తర్వాత మళ్ళీ అసలు ఎంత వరకు స్కిల్ ఉన్నారు, ఎంత వరకు అన్స్కిల్డ్ ఉన్నారు, ఇన్సూరెన్స్ ఇవ్వడానికైనా సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, ఎస్ఓపిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్న దాని మీద కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని మీద తీసుకున్న తర్వాత ముడి సరుకు సంబంధించి ఎక్కడెక్కడ తెస్తారో మూలాలు గుర్తిస్తామన్నారు, కమిటీ వేసామన్నారు. మరి వీళ్ళు కూడా గతంలో పెద్ద ఎత్తున ముడి సరుకు తెచ్చి బాంబ్ బ్లాస్ట్ అయిందని చెప్తున్నారు. ముడి సరుకులు ఎక్కడ నుంచి కొంటున్నారు? మీకు ఒక విషయం చెప్తున్నాను. ముడి సరుకు ఎక్కడి నుంచి కొంటున్నారు? ఇక్కడున్న ప్రతి పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది, ర్యాప్ చేసే పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది, అవి పార్టీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాంప్లెట్లు ఎందుకు ఉన్నాయి అన్నీ మాట్లాడతాం. విషయం ఏంటంటే మీకు కూడా మాకు కూడా ఎగ్జాక్ట్లీ అది కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ మాకు ఉందండి. ఇప్పుడు విషయం ఏంటంటే నేను పొలిటికల్ గా మాట్లాడాలని, మీరు ఏమైనా పొలిటికల్ గా మాట్లాడాలి, నేను పొలిటికల్ గా మాట్లాడతాను. కానీ పొలిటికల్ గా మాట్లాడుకునే పరిస్థితి కాదు. సుమారుగా 20 మంది చనిపోయారు, కుటుంబాలు రోడ్లు పడ్డాయి. ఈరోజు గవర్నమెంట్ ఆదుకుంటుంది. ఇటువంటి సందర్భంలో నేనేమంటానంటే కంపల్సరీగా అందరం కూడా కలిసి దీని మీద ఒక కంక్లూజన్ కి రావాలి, చర్యలు తీసుకోవాలి. మీరు అన్నది కరెక్ట్. దాని మీద కూడా ఇందాక ఎస్పీ గారు కూడా నాతో చెప్పున్నారు. లాస్ట్ ఇదే ఎంపీపీని ఇదే బ్లాస్ట్ కి సంబంధించి ఒక 3 నెలలు కూడా ఏదో కేసులో ఆయన ఇరుక్కున్నాడు అన్నారు. ఒకసారి ఆ కోణంలో కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. అన్ని బాణసంచ తయారీ ఉన్నాయి. అమ్మ మాకు ఒక 2 రోజులు మాకు టైం ఇస్తే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి ఏంటి ఏది పడితే అది మాట్లాడుకోండి. తయారీ కేంద్రాల్లో సో మొత్తం మీద ఇటు హోంమంత్రి అనిత చాలా క్లియర్గా లేబర్ డిపార్ట్మెంట్లో అక్కడ పనిచేసే వ్యక్తుల వివరాలని జతపరచలేదు. అది ఓనర్ చేసిన తప్పిదం
అది ఒక 100 రూపాయలు మాత్రమే రసీదు తీసుకొని, ఒక 100 రూపాయలు కట్టి ఒక రసీదు తీసుకుంటే వాళ్ళందరి పేర్లు నమోదు చేసే అవకాశం ఉండేది. ఆ మాత్రం పని కూడా ఆ ఓనర్ చేయలేడు. ఆ ఓనర్ కూడా ఈ మంటల్లోనే దహనం అయిపోయాడు. మొత్తానికైతే ఇటు సూర్య ఫైర్ వర్క్స్ దీనికి సంబంధించి ముడి సరుకు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మిగతా సరుకులు కావచ్చు, అక్కడ ఉన్న పేపర్స్ కావచ్చు, ఆ విషయాలన్నిటిపైన కూడా ఆరా తీస్తున్నాము. 2 రోజులు సమయం ఇస్తే పోలీసుల రిపోర్టు రాబోతుంది అంటూ మొత్తానికైతే చెప్పుకొచ్చారు. గతంలో కూడా ఈ ఒక బ్లాస్ట్కి సంబంధించి స్థానిక ఎంపీపీ పైన కూడా కేసు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. దీన్ని రాజకీయం చేయొద్దు అంటూ కూడా ఇటు హోంమంత్రి అనిత అయితే చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ ఒక్కసారి మనం చూస్తే కనుక విజువల్స్లో ఇటు చనిపోయిన వ్యక్తుల ఫొటోస్ని మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళందరినీ మనం చూడొచ్చు. యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళ నుంచి మొదలు పెడితే ఇటు పెద్ద వయసు కలిగిన వ్యక్తులు కూడా దీంట్లో ఉన్నారు. మొత్తం మీద ఒక 20 మంది, అంటే కుటుంబానికి సంబంధించిన పెద్దలు, కుటుంబంలో ఇటు యువకులు ఉన్నారు, అంటే ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు, అలాగే కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్న పెద్దలు కూడా ఉన్నారు. మొత్తం మీద ఒక 20 మంది చనిపోవడం. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, ఇటు హోంమంత్రి అనిత విజిట్ చేశారు సైట్కి, మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు లేబర్ డిపార్ట్మెంట్లో అందులో పనిచేసే వ్యక్తుల పేర్లని రిజిస్టర్ చేయలేదు. ఒక 100 రూపాయలు కట్టి రసీదు తీసుకొని